మరి ఎటువంటి ఉప్పు వాడాలంటారు? అంటే క్రిస్టల్ సాల్ట్ లాగా వాడాలంటారు, లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది చెప్తున్నారు ఐడైడ్ సాల్ట్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పేసి. ఒకప్పుడు మనకి ఐరన్ లెవెల్స్ కరెక్ట్గా సరిపోయేవి కాదు కాబట్టి గౌట్ వచ్చేవి కాబట్టి ఐడైడ్ సాల్ట్ అన్నారు. కాకపోతే అది డేంజర్ అండి. ఎక్కువ ఐరన్ లెవెల్స్ ఎక్కువైనా కానీ థైరాయిడ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హై బీపీ వస్తుంది. ఓకే. సో బెస్ట్ ఏంటంటే మనకి నేచర్లో దొరికేది ఏంటంటే సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్. కొంత మెగ్నీషియం ఇంప్యూరిటీస్ ఉంటాయి కానీ ఇంప్యూరిటీస్ తక్కువే. ఇవాళ రేపు చాలా మంది రాక్ సాల్ట్ వాడుతున్నారు, అంటే ఈ కొండల్లో వాటిలో తవ్వి తీసింది. కాకపోతే అది రెగ్యులర్ యూజ్కి కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు ఏంటంటే దాంట్లోంచి కొన్ని రేర్ మినరల్స్ మనకు కావాల్సినవి వస్తాయి, కానీ అవి కూడా ఎక్కువైతే కూడా అవి టాక్సిన్సే. సో మనకి కల్లుప్పు అనేది బెస్ట్ వాడుకోవడానికి. రైట్ అండి. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మధుసూదన్ రావు. ఓకే మధుసూదన్ రావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకే అండి. స్ట్రోక్ వచ్చిందా అండి? స్ట్రోక్ వచ్చిందండి. ఎన్ని రోజుల క్రితం అండి? 3 years అండి. 3 years. ఓకే. మళ్ళీ అంటే స్పీచ్ కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా? బాగానే మాట్లాడగలుగుతున్నారా? నేను బాగా మాట్లాడుతున్నాను సార్. ఎప్పుడన్నా మాట ఒక్కొక్కసారి బొంగులు పోతుందండి. వయసు ఎంత అండి మీది? నాది 65 అండి. 65. ఓకే. అంటే కొంచెం మళ్ళీ రీలర్నింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుందండి. మనం డయట్ కొంచెం మార్చుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు అది మళ్ళీ ఫంక్షనాలిటీలోకి వస్తుంది. మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి, నేను మీకు మెడిసిన్ ఇస్తాను. దాంతో ఫ్యూచర్ స్ట్రోక్స్ రాకుండా మీకు ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మాయి తిరుపతి జిల్లా గూడూరు మండలం చిన్నూరు గ్రామమ్మా. ఓకే, మీ పేరు చెప్పండి సార్. వేణమ్మా నా పేరు. ఓకే వేణు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఐపీసీ నాకు ఎంత ఉందండి? మామూలుగా చూసుకుంటే 160, 170 చెప్తున్నాను పచ్చడి దగ్గర. ఓకే, అంటే ఎన్ని మంత్స్ నుంచి ఇలాగనే ఉంటుంది? అమ్మా ఇంటి నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి ఉందమ్మా. షుగర్ ఏమన్నా ఉందా అండి? మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. డయాబెటీస్ ఏమన్నా? అది మామూలుగా మాటలు మిగిలినప్పుడు ఒక అరగంట కూడా నిద్ర రావటం లేదు. అరగంట నిద్ర వస్తున్న తర్వాత ఎక్కడ ట్రై చేసినా నిద్ర రావటం. అదేనండి. మధ్యాహ్నం భోజనం చేసినా ఒక అరగంట కంటే ఎక్కువ రావటం. రాత్రుల్లో కూడా 1 గంట 2 గంటలు మెలకొచ్చిందంటే అసలు నిద్ర రావటం. డయాబెటీస్ ఏమైనా ఉందా అండి? డయాబెటీస్ అంటే ఏంటి సార్? షుగర్ అండి? షుగర్ లేదు సార్, నాకు బీపీ ఒక్కటే. ఊళ్ళో కుదురు ఆలోచనలు ఊళ్ళంతా దడదడ కుదురుగా ఉంది. అదేలేండి, ముందు స్ట్రెస్ ఉంటే బీపీ తగ్గదు. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఆలోచనలు కొంచెం రెగ్యులరైజ్ చేసుకోండి. కొంచెం ఒళ్ళు అలసిపోయి ఆటోమేటిక్ వచ్చేది సార్ ఆలోచనలు. మనకి నిద్ర పట్టాలంటే ఒళ్ళు అలసిపోవాలండి, బాగా పని చేయాలి. పని చేయాలా? బాగా పని చేసి ఒళ్ళు అలసిపోతే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మనసు ప్రశాంతంగా కుదుట పడుతుంది. సో అందుకని ఏంటంటే కొంచెం ఆలోచనలు తగ్గించుకొని కొంచెం మెడిటేషను ధ్యానం చేసుకోండి, కొంచెం ప్రశాంతంగా ఉండి ఎక్సర్సైజ్ చేయండి, అది తగ్గిపోతుంది.